CH Lingamaya, faculty in economics, working at Government Degree College. సో నేను చెలమల్ల లింగమయ్య, ప్రభుత్వ డిగ్రీ కళాశాల కామారెడ్డి అర్థశాస్త్ర ఉపన్యాసకునిగా పనిచేస్తున్నాను. టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్వెస్ట్మెంట్ ఫంక్షన్, అనగా పెట్టుబడి ఫలం. సో మనకు అకార్డింగ్ టు మ్యాక్రో ఎకనామిక్ అనాలిసిస్, we are already discussed about consumption function. So consumption function, later investment function. So that two important components in the macroeconomic analysis. So that is why today we are going to discuss investment function, పెట్టుబడి ఫలం. So first of all, we can take what's the meaning of investment? What's the meaning of investment? జనరల్లీ ఇన్వెస్ట్మెంట్ అంటే చాలామంది విద్యార్థులు ఒక అపోహలో ఉంటారు. ఇన్వెస్ట్మెంట్ అంటే పెట్టుబడి అంటాం తెలుగులో. పెట్టుబడి అంటే చాలామంది విద్యార్థులు ఏం చెప్తుంటారంటే మూలధనము అంటారు. యాక్చువల్లీ there is a lot of difference between capital and investment. Capital is different from investment. Both are not same. In economic sense, without capital we can't do investment. So with the help of capital only we are doing investment. So generally investment refers to that in economics to expenditure on the purchase of such goods which enhance overall production capacity in the domestic economy. It is an expenditure on fixed assets such as plant and machinery, or expenditure on some other things. సో మనకు ఒక సంస్థ కానీ పరిశ్రమ కానీ పెట్టుబడి మూలధనానికి సంబంధించినటువంటి తేడాను ఒకసారి మనం పరిశీలించి ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి పెట్టుబడి అంటే ఏంటి చూద్దాం. పెట్టుబడి అనగా ఏంటి అని చూద్దాం. సో మూలధనము అంటే క్యాపిటల్. హౌ ఇట్ విల్ కమ్స్ క్యాపిటల్? సో క్యాపిటల్ విల్ బి ఫార్మింగ్ ఇన్ మెనీ వేస్. Capital will be forming in many ways. Generally, individuals will do some savings, like current, like they have taken some savings in the post offices or banks or in other way, వేరే ఇతర రకాలైనటువంటి మార్గాలు ఎక్కడైనా పొదుపు చేయడం అనేది individuals may do in the form of savings, and organizations will do some savings, and government also will be doing some savings. సో రకరకాలైనటువంటి వ్యక్తులు కానీ సంస్థలు కానీ పరిశ్రమలు కానీ ప్రభుత్వం కానీ వివిధ మార్గాల ద్వారా పొదుపు చేస్తూ ఉంటారు. ఆ పొదుపు కొంతకాలం తర్వాత అదేమవుతుందంటే కొంత అంటే certain amount will be going to get. For example, a X person, he has to do every month in the post office. He has to do some saving in the post office, recurring deposit in the name of his daughter. or కూతురు పేరు మీద పోస్ట్ ఆఫీస్లో ఆర్డి రికరింగ్ డిపాజిట్ చేశాడు. ఎవ్రీ మంత్ హీ ఈస్ గోయింగ్ టు డూ సమ్ 200 rupees per month. So means what? Per month 200 mean to say that per year 12 into 200, 2400. So per year 2400 he has to do in the form of RD, current deposit, recurring deposit. As well as some persons may do some fixed deposits or time deposits, whatever.
సో టైమ్ డిపాజిట్స్ కావచ్చు, ఫిక్స్డ్ డిపాజిట్స్ కావచ్చు. సో దాన్ని మనం ఏమంటే వీ కెన్ కాల్ లైక్ క్యాపిటల్. సర్టన్ పీరియడ్ వీఆర్ గోయింగ్ టు గెట్ దట్ మీన్స్ క్యాపిటల్. 10 lakhs రూపీస్ కొన్ని 10 సంవత్సరాల తర్వాత లేకపోతే 15 సంవత్సరాల తర్వాత వారికి అది 10 to 15 lakhs అమౌంట్, పెద్ద అమౌంట్ వస్తే దాన్ని మనం క్యాపిటల్ అంటాం. విత్ హెల్ప్ ఆఫ్ దట్ క్యాపిటల్ ఈజ్ గోయింగ్ టు పర్చేజ్ సమ్ ప్లాట్ ఆర్ ఫ్లాట్, వాట్ ఎవర్ ఫిజికల్ అసెట్స్ని ఏమైనా కొనుగోలు చేయొచ్చు. బట్ వెరాజ్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ డిఫర్. సో ఇన్వెస్ట్మెంట్ ఏంటి అంటే ఇన్ ఎకనామిక్ సెన్స్లో ఏంటంటే పర్చేజ్ ఆఫ్ సచ్ గూడ్స్ ఎన్హాన్స్ ఆఫ్ ఓవరాల్ ప్రొడక్షన్ కెపాసిటీ ఇన్ ద డొమెస్టిక్ ఎకానమీ. ఏం పర్చేజ్ చేస్తారు అంటే ఫిక్స్డ్ అసెట్స్ సచ్ యాజ్ ప్లాంట్ కానీ, మిషనరీ కానీ, లేకపోతే ఈక్విప్మెంట్స్ కానీ, లేదా టెక్నాలజీని కానీ ఏవైనా కొనుగోలు చేస్తే దానివల్ల ఏమవ్వాలంటే ఇన్వెస్ట్మెంట్ షుడ్ బి యాడెడ్ విత్ క్యాపిటల్ ఎక్విప్మెంట్. ఇన్వెస్ట్మెంట్ షుడ్ బి గోయింగ్ టు జనరేట్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్. సో పెట్టుబడి అంటే ఉద్యోగ అవకాశాలను సృష్టించాలి, ఆదాయాన్ని పెంపొందించగలగాలి. దాన్ని మనం ఇన్వెస్ట్మెంట్ అంటాం. ఇన్వెస్ట్మెంట్ అంటే లైక్ నాట్ ట్రాన్స్ఫరింగ్ ఆఫ్ షేర్స్ ఫ్రమ్ వన్ టు అనదర్ పర్సన్. సో ఒక వ్యక్తి నుంచి ఇంకొక వ్యక్తికి మనం షేర్లను అమ్మడం కొనడం చేస్తుంటాం కదా ఇన్ స్టాక్ మార్కెట్లో. ఇన్ ది స్టాక్ మార్కెట్ ఆర్ ఇన్ ది స్టాక్ ఎక్స్చేంజ్ పీపుల్ ఆర్ transferring their shares from one to another person. That is not investment. Why that is not investment? That is not an investment because that type of investment will not be or can't be creating employment opportunities, can't be creating, even though they are going to get income will be generating, but employment opportunities will not be creating from the స్టాక్ మార్కెట్ ట్రాన్సాక్షన్స్. స్టాక్ మార్కెట్ ట్రాన్సాక్షన్స్ ద్వారా ఉద్యోగావకాశాలు జరగవు, ఉద్యోగావకాశాలు క్రియేట్ చేయబడవు. కాబట్టి అందుకే వెన్ వీఆర్ గోయింగ్ టు పర్చేజ్ సమ్ ఫిక్స్డ్ అసెట్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ప్లాంట్, మిషనరీ, equipments like that, definitely that should be useful for the production outcome, and definitely employment opportunities will be generated. So that is why investment is known as purchasing of fixed assets, capital assets, whatever, but they are going to get employment opportunities and income generation will be added. So దీన్ని మనం ఇన్వెస్ట్మెంట్ అని పిలవడం జరుగుతుంది. Yes. And next we can take types of investment. Generally investment will be classified into many types. So first of all we can take according to this slide we can take financial investment and real investment, and induced investment and autonomous investment, private investment and public investment, gross investment and net investment, voluntary and involuntary investment. So these are the certain types of investment. So we can take one by one. So first of all we can take financial investment. So what is financial and what is real investment? So financial investment ku real investment ku manaku teda enti ante ఒకసారి ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ని మనం చూసినట్లయితే ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ రెఫర్స్ టు ఎక్స్పెండిచర్ ఆన్ ది పర్చేస్ ఆఫ్ స్టాక్స్ అండ్ షేర్స్. Financial investment refers to that expenditure on the purchase of stocks and shares in the existing companies. Just now I told me that financial investment is known as, it's only like which one? Just they are doing some transactions in the stock market. Many people have done many transactions in the stock market. Just only the stocks and shares of existing companies, ఆల్రెడీ ఉన్నటువంటి కంపెనీల యొక్క స్టాక్స్ను, షేర్స్ను కొనడం, అమ్మటం, దట్ ఈస్ ఓన్లీ ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్. ఇట్స్ నాట్ లైక్ విచ్ వన్, దాన్ని మనం
రియల్ ఇన్వెస్ట్మెంట్ అనం. ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ అనేది జస్ట్ ఓన్లీ ఇట్ ఈస్ నోన్ యాజ్ లైక్ ఓన్లీ కంపెనీస్ యొక్క షేర్లను అమ్మటం కొనడం, ఉన్నటువంటి కంపెనీస్ యొక్క షేర్లను అమ్మటం కొనడం అనేది జరుగుతుంది కాబట్టి సో దాన్ని మనం ఏమంటాం, మనం జస్ట్ ఓన్లీ ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ అంటాం. It is needed significant from the individual's point of view as it implies an increase in his total assets, but from the viewpoint of economy as a whole, financial investment is of no significance unless it is undertaken by of our residents in the rest of world. So జనరల్గా దీనివల్ల సొసైటీకి ఎటువంటి ఇంపాక్ట్ ఉండదు, సిగ్నిఫికెన్స్ ఉండదు, ఎటువంటి లాభం ఉండదు. ప్రపంచానికి ఎక్కువ మొత్తంలో వీళ్ళు ఖర్చు చేసినప్పుడు మాత్రమే, అంటే ఏదైనా ఈ డబ్బుల ద్వారా మళ్ళీ ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు మాత్రమే ఉపయోగం ఉంటుంది, కానీ ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ ద్వారా ఎటువంటి లాభం ఉండదు. And real investment, already just in the beginning of class we were discussed about real investment, purchase of such goods, fixed assets, enhancement of overall production in the domestic economy. సో రియల్ ఇన్వెస్ట్మెంట్ అనేది మనం కొనుగోలు చేసేటటువంటి వస్తువుల ద్వారా మాత్రమే రియల్ ఇన్వెస్ట్మెంట్ అనేది జరుగుతుంది. కాబట్టి సో రియల్ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించినటువంటి మనకు so that సో ఈ రకంగా ఫైనాన్షియల్ అండ్ రియల్ ఇన్వెస్ట్మెంట్ మనం మాట్లాడితే నెక్స్ట్ ఇండ్యూస్డ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఆటానమస్ ఇన్వెస్ట్మెంట్. సో అకార్డింగ్ టు ప్రొఫెసర్ కేసీఆర్, when an increase in the investment it is due to increase in the current level of income and production, it is known as induced investment. Induced investment అంటే ఏంటంటే it is profit oriented investment. When the individuals or the private people or the corporate companies, they are doing some investment, definitely they are going to expect some income, some profit. So they are doing some, they are increasing their investment, automatically they are going to get increasing in the current level of income and production is known as induced investment. So induced investment is known as private investment or profit oriented investment, whatever. సో లాభాపేక్షమైనటువంటి పెట్టుబడి అంటే ప్రైవేట్ వ్యక్తులు చేసే పెట్టుబడి లాభాన్ని ఉద్దేశించి చేసే పెట్టుబడి కాబట్టి దాన్ని మనం ప్రేరిత పెట్టుబడి అంటాం. సో ప్రేరిత పెట్టుబడి డయాగ్రామ్లో మనకు స్పష్టంగా తెలుస్తుంది, స్పష్టంగా కనిపిస్తుంది. ఏం కనిపిస్తుంది? సో వై విల్ బి ఇంక్రీజింగ్ ఫ్రమ్ y1 to y2. ఎప్పుడు? I1 to I2. సో ద ఇన్వెస్ట్మెంట్ విల్ బి ఇంక్రీజింగ్ OI1 to I2. Automatically their income will be increasing OY1 to OY2. So that is why the induced investment curve will be a positive slope. So according to investment and income should be a positive relationship or should be direction relationship, so that so the curve will be a positive slope. And next, autonomous investment. Autonomous investment is generally associated with such factors as the introduction of new techniques or products, the development of new resources, or the growth of population and labor force. So this is purely not profit oriented investment. It is people investment. So autonomous investment maybe refers to that it is welfare of the people investment. It's not a profit oriented investment. When the government is doing investment, it is purely welfare of the people. They are going to do some investment, it is welfare of the people. So that is why we can call like autonomous investment. లాభరహితమైన పెట్టుబడి,
మనం స్వయం ప్రేరిత పెట్టుబడి అంటాం. లాభాన్ని ఉద్దేశించి కాకుండా ప్రజల సంక్షేమాన్ని ఉద్దేశించి చేసే పెట్టుబడిని మనం ఏమంటాం? అటానమస్ ఇన్వెస్ట్మెంట్ అంటాం. సో అటానమస్ ఇన్వెస్ట్మెంట్లో ముఖ్యంగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఏంటంటే, ఎక్కువ మొత్తంలో లాభాల గురించి ఆలోచించకుండా ప్రజల సంక్షేమం గురించి ఆలోచించి చేసే పెట్టుబడి. అందుకే అటానమస్ ఇన్వెస్ట్మెంట్లో ఎడమ నుంచి కుడికి కిందికి కాకుండా, లేదా ఎడమ నుంచి కుడికి పైకి కాకుండా, అటానమస్ ఇన్వెస్ట్మెంట్ కర్వ్ షుడ్ బి ఈక్వల్ టు ఎక్స్ యాక్సిస్. సో ఎక్స్ అక్షానికి సమాంతరంగా ఉంది. సో పెట్టుబడి ఎంత పెంచినా లాభాన్ని కాకుండా, లాభాన్ని ఉద్దేశించి కాకుండా ప్రజల సంక్షేమాన్ని గురించి చేసే పెట్టుబడి. నెక్స్ట్, ప్రైవేట్ అండ్ పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్. సో just now we have discussed about induced investment and autonomous investment. Even though private investment refers to that investment which is made by private individuals with the sole objective of earning profit. Just now we have discussed private investment refers to that investment which is made by private individuals with the sole objective of earning profit. Earning profit. Every private individual will think of, will be going to get definitely they are thinking of earning profit. With the help of when they are doing some investment, definitely they are going to get profit. So that is why we are going to call private investment. So already we were discussed in the previous slide. Private investment refers to that investment which is made by private individuals with the sole objective of earning profit. Public investment is that investment which is made by the central, provincial or local self-government of a country. The objective behind such as an investment is welfare of the people. Just now we have discussed public investment is that investment which is made by the central, provincial or local self-government of this country. సో కేంద్ర రాష్ట్ర స్థానిక ప్రభుత్వాలు వాళ్ళు చేసేటటువంటి పెట్టుబడి ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని చేసే పెట్టుబడిని మనం పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ అంటాం. సో స్థానిక ప్రభుత్వాలు, లోకల్ గవర్నమెంట్ అంటాం. లోకల్ గవర్నమెంట్ అంటే లైక్ గ్రామ పంచాయతీస్, మండల పరిషత్, జిల్లా పరిషత్. సో ఈ గ్రామ పంచాయతీస్ కానీ, మండల పరిషత్ కానీ, లేకపోతే జిల్లా పరిషత్తులు కానీ ముఖ్యంగా స్ట్రీట్ లైట్స్ని కానీ, శానిటేషన్ కానీ, తర్వాత క్లీన్లీనెస్ కానీ, ఇవన్నీ కూడా లోకల్ గవర్నమెంట్స్ పెట్టుబడి పెడతాయి. లోకల్ గవర్నమెంట్స్ చేసేటటువంటి పనులు. అండ్ వేరాజ్ మండల్ అండ్ జిల్లా పరిషత్స్ ఇవన్నీ కూడా వాళ్ళ లెవెల్లో వాటిని లోకల్ గవర్నమెంట్స్ అంటాం. అండ్ వేరాజ్ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ విల్ బీ డూయింగ్ సమ్ ఇన్వెస్ట్మెంట్ యాజ్ వెల్ యాజ్ central government also will be doing some investment for the people welfare. సో వారి యొక్క క్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని చేసే పెట్టుబడిని మనం పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ అంటాం. నెక్స్ట్ వీ కెన్ టేక్ gross and net investment. So the total expenditure incurred on capital goods at any given time in an economy is called gross investment. So స్థూల పెట్టుబడి అంటాం. The total expenditure, here is the total expenditure incurred on capital goods at any given time in an economy is called gross investment. సర్వసాధారణంగా ఒక ఆర్థిక వ్యవస్థలో కానీ, లేకపోతే ఒక సంస్థలో కానీ, పరిశ్రమలో కానీ వాళ్ళు పెట్టుబడి వస్తువులపైన, ముఖ్యంగా మూలధన వస్తువులపైన చేసే మొత్తం వ్యయాన్ని మనం గ్రాస్ ఇన్వెస్ట్మెంట్ అంటాం. అదేవిధంగా ఇట్ ఇంక్లూడ్స్ టూ కైండ్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. వన్ ఈస్ నెట్ ఇన్వెస్ట్మెంట్ అండ్ సెకండ్ వన్ ఈస్ రీప్లేస్ ఇన్వెస్ట్మెంట్. సో రీప్లేస్ ఇన్వెస్ట్మెంట్ ఈస్ దట్ ఇన్వెస్ట్మెంట్ విచ్ మెయింటైన్స్ ఇంటాక్ట్ ఏ గివెన్ స్టాక్ ఆఫ్ క్యాపిటల్. So replace investment is that investment which maintains intact a given stock of capital.
గివెన్ స్టాక్ ఆఫ్ క్యాపిటల్ని బట్టే వాళ్ళు చేసేటటువంటి పెట్టుబడిని మనం రీప్లేస్ ఇన్వెస్ట్మెంట్ అంటాం. అండ్ నెట్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఇన్వెస్ట్మెంట్ దట్ ఎన్లార్జెస్ ఎకానమీ స్టాక్ ఆఫ్ రియల్ క్యాపిటల్ అసెట్స్ దేర్ బై అకార్డింగ్ టు ప్రొడక్టివ్ కెపాసిటీ. సో నెట్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఏంటంటే మనకున్నటువంటి రియల్ స్టాక్ ఆఫ్ క్యాపిటల్ని బట్టి, అంటే ఉన్నటువంటి క్యాపిటల్ అసెట్స్, క్యాపిటల్ గూడ్స్ని బట్టి ఎకానమీని ఎన్లార్జ్ చేయడము, తర్వాత ఎక్కువ మొత్తంలో ప్రొడక్టివ్ కెపాసిటీని పెంచడము, ఎక్కువ మొత్తంలో ప్రొడక్టివ్ యాక్టివిటీస్ని పెంచడము మొదలైనటువంటివన్నింటిని కూడా మనం ఏమంటామంటే నెట్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పేసి పిలవటం జరుగుతుంది. అదేవిధంగా వాలంటరీ అండ్ ఇన్వాలంటరీ ఇన్వెస్ట్మెంట్. సో జనరల్లీ when the entrepreneurs make investment according to a definite plan in order to achieve a given objective, it is called as voluntary investment. స్వచ్ఛంద పెట్టుబడి అంటాం తెలుగులో. ఎవరైనా వ్యక్తులు ఈ రకమైనటువంటి పెట్టుబడి ఏంటంటే ఒక ప్రణాళికపరమైనటువంటి పెట్టుబడి. డెఫినెట్ ప్లాన్ ఇన్ ఆర్డర్ టు అచీవ్ ఏ గివెన్ ఆబ్జెక్టివ్, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ వాలంటరీ. స్వచ్ఛందంగా ఏదైనా ఒక ప్రణాళికబద్ధంగా కొన్ని లక్ష్యాలను ఎంపిక చేసుకొని ఆ లక్ష్యాలను సాధించడానికి కోసం చేసేటటువంటి పెట్టుబడిని మనం వాలంటరీ ఇన్వెస్ట్మెంట్ అంటాం. సో స్వచ్ఛంద పెట్టుబడి అంటాం. నార్మల్గా ఎంటర్ప్రెన్యూర్స్ వాళ్ళకు చాలా దీర్ఘకాలిక లక్ష్యాలు ఉంటాయి, కొన్ని స్వల్పకాలిక లక్ష్యాలు ఉంటాయి. సో అకార్డింగ్ టు దేర్ ఆబ్జెక్టివ్స్, డెఫినెట్లీ దే ఆర్ డూయింగ్ సమ్ ఇన్వెస్ట్మెంట్, దే ఆర్ మేకింగ్ అన్ ఇన్వెస్ట్మెంట్. సో స్వల్పకాలిక లక్ష్యాలు, దీర్ఘకాలిక లక్ష్యాల్లో ముఖ్యమైనటువంటి కొన్ని లక్ష్యాలను, సో ఎంపిక చేసుకున్నటువంటి లక్ష్యాలను సాధించడం కోసం చేసేటటువంటి పెట్టుబడిని మనం వాలంటరీ ఇన్వెస్ట్మెంట్ అంటాం. అండ్ ఇన్వాలంటరీ ఇన్వెస్ట్మెంట్. సో ఇన్వాలంటరీ ఇన్వెస్ట్మెంట్ ఈస్ దట్ ఇన్వెస్ట్మెంట్ విచ్ involuntary incurred by an investor is called involuntary. సో స్వచ్ఛందంగా కాకుండా ఇన్వాలంటరీగా చేసేటటువంటి పెట్టుబడిని మనం ఇన్వాలంటరీ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం. నెక్స్ట్ వీ కెన్ టేక్ అండర్ దిస్ టైప్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ propensity to invest, propensity to API. Investment is related to income. Ordinarily, investment increases with an increase in income and decreases with fall in income. It can be expressed in the form of equation as under. So propensity to PI is equal to I by Y. So PI means propensity to invest. So propensity to invest is equal to investment by income. So పెట్టుబడి by ఆదాయం. సో ఆదాయాన్ని పొందాలంటే పెట్టుబడి పెట్టాలి. ఎక్కువ పెట్టుబడి పెట్టినప్పుడు ఎక్కువ ఆదాయం వస్తుంది. ఎక్కువ ఆదాయం వస్తే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. సో ఇది సర్వసాధారణంగా వ్యక్తులు తాము చేసేటటువంటి పెట్టుబడి యొక్క రేషియోను బట్టి వాళ్ళ యొక్క ఆదాయ రేషియో ఆధారపడి ఉంటుంది. వాళ్ళు ఎక్కువ ఆదాయం రావాలి అంటే ఎక్కువ పెట్టుబడి పెట్టాలి. ఎక్కువ పెట్టుబడి పెడితే ఎక్కువ ఆదాయం వస్తుంది. ఎక్కువ ఆదాయం వస్తే మళ్ళీ ఎక్కువ పెట్టుబడి పెట్టడానికి అవకాశం ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ది మల్టీనేషనల్ కంపెనీస్ లేదా మోస్ట్ ఆఫ్ ది కార్పొరేషన్స్ సో వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఎక్కువ మొత్తంలో పెట్టుబడులు పెడుతూ ఉంటారు, పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెడుతుంటారు, పెద్ద మొత్తంలో ఆదాయాలు సంపాదిస్తుంటారు, మళ్ళీ పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి సర్వసాధారణంగా ప్రాపెన్సిటీ టు ఇన్వెస్ట్ API. So PI means propensity to invest. So generally an increase in income and a decrease in fall in income, it can be expressed the form of an equation as under. Just now we have discussed ఆదాయం పెరుగుతుందా, ఆదాయం తగ్గుతుందా. పెట్టుబడి పెరిగినప్పుడు ఆదాయం పెరుగుతుంది, పెట్టుబడి తగ్గినప్పుడు ఆదాయం తగ్గుతుంది. పెట్టుబడి పెరిగితే ఆదాయం పెరుగుతుంది కాబట్టి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది. పెట్టుబడి తగ్గితే ఆదాయం తగ్గుతుంది కాబట్టి తక్కువ ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే కైండ్స్ ఆఫ్ ప్రాపెన్సిటీ టు ఇన్వెస్ట్.
సో మనకు ప్రాపన్సిటివ్ ఇన్వెస్ట్మెంట్ అనేది రెండు రకాలుగా ఉంటుంది. వన్ ఈజ్ మనము ఇన్వెస్ట్మెంట్లో ఎట్లయితే లేదా కన్జంప్షన్లో ఎట్లయితే ఏపీసీ అండ్ ఏపీఎస్, ఎంపీసీ అండ్ ఎంపీఎస్ ఎట్లయితే చూసామో, ఇన్వెస్ట్మెంట్లో కూడా యావరేజ్ ప్రాపన్సిటీ టు ఇన్వెస్ట్ అండ్ మార్జినల్ ప్రాపన్సిటీ టు ఇన్వెస్ట్. సో ఏపీఐ అండ్ ఎంపీఐ. సో బోత్ ఆర్ two types of investment. Propensity to investment will be classified into two categories. So first one is average propensity to invest. So average propensity to invest ante సగటు వినియోగ పెట్టుబడి. It is the ratio of total income and total investment. It is the ratio of total income and total investment. సో మొత్తం ఆదాయానికి మొత్తం పెట్టుబడికి మధ్య గల సంబంధాన్ని మనం యావరేజ్ ప్రాపన్సిటీ టు ఇన్వెస్ట్ అంటాం. మొత్తం ఆదాయానికి మొత్తం పెట్టుబడికి మధ్య గల సంబంధాన్ని. సో వీ కెన్ టేక్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఈక్వేషన్. ఇట్ ఈస్ ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఏపీఐ ఈజ్ ఈక్వల్ టు ఇన్వెస్ట్మెంట్ బై ఇన్కమ్. సో దట్ ఈస్ ఐ బై వై. సో ఇన్వెస్ట్మెంట్ బై ఇన్కమ్. సో ఏపీఐ ఈక్వల్ ఇన్వెస్ట్మెంట్ బై ఇన్కమ్. సో పెట్టుబడికి ఆదాయానికి మధ్య గల సంబంధాన్ని మనం యావరేజ్ ప్రాపన్సిటీ టు ఇన్వెస్ట్ అంటాం. సో ఏపీఐ అని చెప్పేసి పిలుస్తాం. అండ్ నెక్స్ట్ వీ కెన్ టేక్ మార్జినల్ ప్రాపన్సిటీ టు మార్జినల్ ప్రాపన్సిటీ టు ఇన్వెస్ట్. ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ చేంజ్ ఇన్ ఇన్వెస్ట్మెంట్ అండ్ చేంజ్ ఇన్ ఇన్కమ్. ఎస్, marginal, when we are going to get marginal, definitely it will comes delta or change. Marginal propensity to invest. So MPI. So marginal propensity to invest mean to say that it is the ratio of change in investment and change in income. సో పెట్టుబడిలోని మార్పుకు ఆదాయంలోని మార్పుకు మధ్య గల సంబంధాన్ని మనం ఉపాంత వినియోగ పెట్టుబడి. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ మార్జినల్ ప్రాపన్సిటీ టు ఇన్వెస్ట్. సో మార్జినల్ ప్రాపన్సిటీ టు ఇన్వెస్ట్ ఈజ్ నోన్ యాజ్ రేషియో ఆఫ్ చేంజ్. సో మనకి ఇక్కడ మార్పు ఏంటి? పెట్టుబడిలోని మార్పుకు ఆదాయంలోని మార్పుకు మధ్య గల సంబంధాన్ని మనం ఉపాంత వినియోగ పెట్టుబడి అంటాం. దట్ ఈస్ కాల్డ్ యాజ్ మార్జినల్ ప్రాపన్సిటీ టు ఇన్వెస్ట్. So MPI also will be going to get an equation, that is MPI is equal to change in investment divided by change in income. So delta I by delta Y. We can call like delta I by delta Y. Delta is nothing but change in investment divided by change in income. So generally API and MPI both are, so the investor, the individual, the private people, they are doing their investments. It is based on their investments. So they are going to get larger income or they are going to get smaller income. So according to their investment, they are going to get income. So it is based on their income. Definitely their propensity to investment, API as well as MPI, it will be taken like we are going to get in that way. And determinants of induced investments. So next, determinants of induced investments. So ప్రేరిత పెట్టుబడిని నిర్ణయించే అంశాలు. ప్రేరిత పెట్టుబడిని కొన్ని అంశాలు నిర్ణయిస్తాయి. అందులో ముఖ్యమైనటువంటిది ఎంఈసి అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో ఎంఈసి ఈజ్ నోన్ యాజ్ మార్జినల్ ఎఫిషియన్సీ ఆఫ్ క్యాపిటల్ అండ్ సెకండ్ వన్ ఈజ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సర్వసాధారణంగా ఇండ్యూస్డ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ప్రేరిత పెట్టుబడికి ముఖ్యం అంటే వ్యక్తులు చేసే పెట్టుబడి అంతా కూడా, ప్రైవేట్ వ్యక్తులు చేసే పెట్టుబడి అంతా కూడా, ఇండివిజువల్స్ చేసే పెట్టుబడి అంతా కూడా, కార్పొరేట్ కంపెనీస్ చేసే పెట్టుబడి అంతా కూడా మనం ఇండ్యూస్డ్ ఇన్వెస్ట్మెంటే అవుతుంది, ప్రేరిత పెట్టుబడే అవుతుంది. సో ప్రేరిత పెట్టుబడికి సంబంధించి మనం ఏ రేషియోలో ప్రేరిత పెట్టుబడి ఉందనే దాన్ని మనం గమనించినప్పుడు ప్రేరిత పెట్టుబడి ఇండ్యూస్డ్ ఇన్వెస్ట్మెంట్ మస్ట్ బి బేస్డ్ ఆన్ ఎంఈసి. ఎంఈసి అంటే ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ రిటర్న్. దే ఆర్ డూయింగ్ సమ్ ఇన్వెస్ట్మెంట్
that investment should be useful for how much going to get some rate of return. ఎంత మనకు 10% రేట్ ఆఫ్ రిటర్న్ వస్తుందా, 15% రేట్ ఆఫ్ రిటర్న్ వస్తుందా, 20% రేట్ ఆఫ్ రిటర్న్ వస్తుందా అనేది అకార్డింగ్ టు దేర్ ఇన్వెస్ట్మెంట్ దే మస్ట్ బి రిసీవ్డ్ సమ్ సర్టన్ పర్సెంటేజ్ ఆఫ్ రేట్ ఆఫ్ రిటర్న్స్. వాళ్ళు ఎక్స్పెక్టేషన్ చేస్తూ ఉంటారు. ఎవ్రీ కంపెనీ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ అండ్ ఎవ్రీ ఇండస్ట్రీ when they are doing some investment, it should be going to get some rate of return, some percentage of rate of returns. So expected, some percentage of expected rate of return it will comes. సో వాళ్ళు ఆశించే లాభం రేటును మనం ఏమంటాం అంటే ఎంఈసి అంటాం. సో ఎంఈసి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ డిటర్మినెంట్స్ ఆఫ్ ఇండ్యూస్డ్ ఇన్వెస్ట్మెంట్. అండ్ సెకండ్ వన్ ఇస్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో వ్యక్తులు కానీ సంస్థలు కానీ పరిశ్రమలు కానీ పెట్టుబడులు పెట్టాలంటే మరి చాలా సందర్భాల్లో ఎక్కువ పెట్టుబడి పెట్టాలా తక్కువ పెట్టుబడి పెట్టాలా అనే అంశాన్ని తీసుకున్నప్పుడు పెట్టుబడి అనేది వడ్డీ రేటు పైన ఆధారపడి ఉంటుంది. వడ్డీ రేటు ఎక్కువగా ఉన్నప్పుడు తక్కువ పెట్టుబడి పెడతారు, తక్కువ వడ్డీ రేటు ఉన్నప్పుడు ఎక్కువ పెట్టుబడి పెడతారు అకార్డింగ్ టు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. వెన్ ద లోయర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఎగ్జిస్టింగ్, సో పీపుల్ విల్ డూ మోర్ ఇన్వెస్ట్మెంట్. వెన్ ది higher rate of interest is existing, people will do less investment. So it is based on the investment, rate of investment, rate of interest also should be influenced to investment. So here is marginal efficiency of capital. So according to marginal MEC, so MEC refers to that expected profitability of by use of one more unit of capital. It depends upon the two factors. So MEC will be determined by two factors. One is perspective yield and second one is supply price. Perspective yield of a capital good like machine means that net income which is available during the full time of the mission. So ఒక యంత్రాన్ని కొనుగోలు చేసినామంటే ఆ యంత్రానికి ద్వారా కొంత ప్రతిఫలాలు రావడం జరుగుతుంది. పర్స్పెక్టివ్ ఈల్డ్స్ అంటే అవే ప్రతిఫలాలు. సో జీవితకాలంలో ఆ మిషన్ సంపాదించేటటువంటి ప్రతిఫలాలు ఏవైతే ఉంటాయో అవి సంపాదిస్తుంది అని మొదటి అంశం. రెండో అంశం ఏంటంటే సప్లై ప్రైస్. సప్లై ప్రైస్ టు ది కాస్ట్ ఆఫ్ మిషన్, బట్ ఇట్ ఈజ్ నాట్ దట్ కాస్ట్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ మిషన్, బట్ దట్ ఆఫ్ బ్రాండ్ న్యూ మిషన్. సో మనం ఏదైనా ఒక యంత్రాన్ని కొనుగోలు చేస్తే ఆ యంత్రం యొక్క ధరకు తర్వాత ఆ యంత్రం ద్వారా వచ్చేటటువంటి కాస్ట్ రెండు సమానం అవ్వాలి. సో దీస్ టూ థింగ్స్ విల్ బి గోయింగ్ టు గెట్ MEC. వై? బికాస్ we are going to discuss later the complete topic about MEC. సో MECని మనం నెక్స్ట్ టాపిక్లో డీటెయిల్గా చూద్దాం. ఇక్కడ ఓన్లీ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ డిటర్మినెంట్స్ ఆఫ్ ఇండ్యూస్డ్ ఇన్వెస్ట్మెంట్. సో దట్ ఈస్ MEC. MEC will be includes two things. One is perspective yield and second one is supply price and rate of interest. If money is borrowed from others to invest, interest will have to be paid on it. Yes. On the contrary, if the investor has his own money that he uses by government securities, bonds, etc., he will be get regular interest on it. సో సొంతంగా డబ్బు ఉంటే ఏవైనా బాండ్స్ కానీ లేకపోతే ఇంకేమైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తే సెక్యూరిటీస్ను గవర్నమెంట్ సెక్యూరిటీస్ను కొంటే ఇంట్రెస్ట్ వస్తుంది అని. దిస్ ఈజ్ వన్ వే. అండ్ అనదర్ వే ఈజ్ we are doing some investment and they are going to purchase fixed assets. So definitely he will be borrow some money from the others. So now we can take investment function. So investment function should be innovations, natural resources, and foreign trade policy and expectations. And next one is certain important things are includes in the investment function. So measures to stimulate private investment. So reduction in the rate of interest. Yes, absolutely.
The private investment can be stimulated. It is based on the reduction in the rate of interest. వడ్డీ రేటు తగ్గించడం వల్ల వాడు ఎక్కువ పెట్టుబడి పెంచుతాడు. Reduction in taxes. So taxes should be reduced. Then only will be going to do more investment. And as well as increase in government expenditure. So the government should be doing more investment. So automatically, why they are doing government? Why the government is doing more investment? So the government should be provided better infrastructure facilities to the private people. Automatically, they are doing more investments. Like in Hyderabad, they are doing more investments. So a lot of people have come and they are doing more investment. Why? So the Telangana government is providing better facilities to the entrepreneurs. So that is why they are entering into Telangana state and they are doing lot of investment. So that is why increase in government expenditure. And a price support policy. So price support policy, according to investors, the prices should be reasonable, the prices should be moderate, then people are doing the investment, automatically they are going to get more profits. And pump priming. So pump priming is nothing but so when the entrepreneurs are doing investment, when they are going to get profits, so definitely again they are doing investment. So that is known as pump priming. And a policy of age cut. So according to private people, when the reduction of wages, so they are going to get more employment opportunities to the people. So వేతనాలను కొంతమేరకు కోత విధించడం ద్వారా ఇంకెక్కువ మందికి ఉద్యోగ అవకాశాలను కల్పించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సో మెజర్స్ టు స్టిమ్యులేట్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్. సో దీస్ ఆర్ ది మెజర్స్ టు స్టిమ్యులేట్ ఇన్వెస్ట్మెంట్. అండ్ సోర్సెస్ ఆఫ్ పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్. సో ప్రభుత్వం యొక్క పెట్టుబడికి ముఖ్యమైనటువంటి మార్గాలు లేదా ఆధారాలు ఏంటంటే, నెంబర్ 1 ఈజ్ టాక్సేషన్, నెంబర్ 2 ఈజ్ లోన్స్, నెంబర్ 3 ఈజ్ deficit financing. So at this junction, so the central government and the state governments, both governments are doing, once upon a time we have many form of taxes are existing, but from 2017 onwards we have single nation, single tax and single country. So like that is a goods and services tax. So from goods and services tax, the government of India and government of Telangana, so many states have received much income from the GST. So that is in the form of taxes. So the government is, the public investment is going to get comes from the taxation. And next one is loans. Loans also sometimes the government is doing lot of welfare schemes. Definitely they are going to get loans. And third one is deficit financing. సో పన్నులు రుణాలు సరిపోనప్పుడు లోటు ద్రవ్య విధానం. సో ప్రింటింగ్ ఆఫ్ కరెన్సీ కావచ్చు, లేకపోతే విదేశాల నుంచి లోన్స్ విదేశాల నుంచి ఇంకా ఎయిడ్స్ కావచ్చు, ఫారిన్ ఎయిడ్ కావచ్చు, రకరకాలైనటువంటి వాటిని మనం డిస్ట్రిక్ట్స్ ఫైనాన్సింగ్ అనేది చేస్తూ ఉంటాం. కాబట్టి సో పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్కు సోర్సెస్ ఏంటి అంటే టాక్సేషన్, లోన్స్ అండ్ డెఫిసిట్ ఫైనాన్సింగ్. అండ్ నౌ వీ కెన్ టేక్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. ఎస్, డిటర్మినేషన్ ఆఫ్ ఇన్కమ్ అండ్ ఎంప్లాయ్మెంట్. పెట్టుబడి యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఉద్యోగావకాశాలను కల్పిస్తుంది, ఆదాయాలను పెంపొందిస్తుంది. సో ఆదాయాలను, ఉద్యోగావకాశాలను పెంపొందించే లక్ష్యాన్ని చేరడానికి పెట్టుబడి చాలా సిగ్నిఫికెంట్ రోల్ ప్లే చేస్తుంది. So without investment, we are unable to get employment as well as incomes. And volatile factor. So volatile factor అంటే పెట్టుబడి అనేది ఎక్కువ మొత్తంలో మనం ఏ విధంగా చేస్తున్నాం అనే దాన్ని బట్టి, పెట్టుబడి యొక్క ప్రాధాన్యతను బట్టి ఇన్కమ్ అండ్ ఎంప్లాయ్మెంట్స్ ఆధారపడి ఉంటాయి. ఎకనామిక్ డెవలప్మెంట్. So investment, without investment, no country is reached to economic development. Every country has to be
reached economic development with the help of investment only. So like our country, mixed economic, so India is a mixed economic country. So both the sectors, public and private sector, must be placed an investment, then only we are going to get economic development. సో ఆర్థిక అభివృద్ధి సాధించాలంటే ప్రభుత్వ పెట్టుబడితో పాటు ప్రైవేట్ పెట్టుబడి రెండు రకాలైనటువంటి పెట్టుబడులు ఎప్పుడైతే ఉంటాయో తద్వారా మనకు ఉద్యోగావకాశాలు, ఉపాధి అవకాశాలు, ఆర్థిక అభివృద్ధి, ముఖ్యంగా జీవన ప్రమాణ స్థాయి, సో స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ వస్తుంది, తద్వారా జీవన ప్రమాణ స్థాయి పెరుగుతుంది, తద్వారా దేశ ఆర్థిక అభివృద్ధి చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. సో దీస్ ఆర్ ది మెయిన్ కాంపోనెంట్స్ ఆర్ టైప్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్. Under the types of investment, we were discussed many. So induced investment and autonomous investment. Induced in determinants of induced investments as well as sources of public investment. We are discussed in briefly. So MEC and rate of interest. So all those things we were discussed. MEC will take another lesson or another topic. So these are the major important things under the types of investment. Thank you my dear students and my dear viewers. So మీరు ఈ వీడియోను చూసి కామెంట్స్ రూపంలో, యూట్యూబ్లో కామెంట్స్ రూపంలో రాస్తారని చెప్పి ఆశిస్తూ, థ్యాంక్ యూ మై డియర్ స్టూడెంట్స్ అండ్ మై డియర్ వ్యూయర్స్.